ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సాయిబాబా కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయిబాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం. సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు మంచి ఉద్యోగం, అలాగే కెరియర్లో ఎదురయ్యే ఆటంకాలను తొలగిపోవడానికి, నీ విజయానికి త్వరగా చేరుకోవడానికి నీకోసం ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నాను. అదేమిటో తెలుసా? నేను చెప్పే ఈ మంత్రాన్ని ప్రతి బుధవారం తప్పకుండా జపించు. అలాగే నేను చెప్పే ఈ వస్తువులని తప్పకుండా పేదవారికి దానం చేయి. నీకు త్వరలోనే మంచి ఉద్యోగం, నీ కెరీర్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే నీ విజయానికి మంచి మార్గం ఏర్పడుతుంది అని సాయిబాబా గారైతే ఈరోజు మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారు. ఆ సందేశాన్ని ఎలా పాటించాలి, అందుకోసం బుధవారం నాడు ఏ దానం చేయాలి, మనం ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుధవారం నాడు ఇలా పూజిస్తే వినాయకుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయట. వినాయకుడిని జ్ఞానానికి సంబంధించిన దేవుడు అని అంటారు. గణేషుని ఆశీస్సులు ఉంటే మీరు పాల్గొనే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. అంతేకాదు, మనం చేసే పనుల్లో ఖచ్చితంగా పురోగతి లభిస్తుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, కెరీర్లో సక్సెస్ సాధించేందుకు బుధవారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. శాస్త్రాల ప్రకారం బుధవారం రోజున అవసరమైన వారికి వస్తువులను దానం చేయాలి. అంతేకాదు, పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయొచ్చు. వివాహిత మహిళలకు పచ్చని రంగులో ఉండే గాజులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. వీటిని దానం చేయడం వల్ల కెరియర్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విజయానికి మార్గం సుగమం అవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం వారాలలో బుధవారం 4వది. ఈ పవిత్రమైన రోజున ఆదిదేవుడు విఘ్నాలు తొలగించే వినాయకుడికి అంకితం ఇవ్వబడింది. అందుకే ఈ పర్వదినాన గణేశుణ్ణి పూజిస్తారు. మనలో ఎవరైనా ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజిస్తాం. ఇలా చేయడం వల్ల తమ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం లభిస్తుందని భావిస్తారు. అంతేకాదు, బుధవారం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కెరియర్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ సందర్భంగా వినాయకుడిని ప్రసన్నం చేసేందుకు ఎలా పూజ చేయాలో, ఎలాంటి పరిహారాలను పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునేవారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతి దేవుణ్ణి పూజించాలి. ఆ దేవదేవుణ్ణి పూజించే సమయంలో ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, వినాయకుడి ఆశీస్సులు మీపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే బుధ గ్రహ దోషం ఉంటుందో వారి జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. మీకు కూడా బుధ దోషం ఉందని ఖచ్చితంగా తెలిస్తే బుధవారం రోజున బంగారం ఆభరణాలు ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాదు, బుధగ్రహం దుష్ప్రభావాలను తప్పించుకోవడానికి మీ ఇంటికి తూర్పు దిశలో ఎరుపు రంగు జెండాను ఉంచాలి. బుధవారం రోజున ఈ పనులు చేయడం వల్ల మీ కెరీర్లో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. విన్నారుగా సాయిబాబా గారు మన కోసం ఏం సందేశం ఇచ్చారో. మన కెరియర్లో ఎటువంటి అడ్డంకులున్నా, మన విజయానికి ఎవరైనా అడ్డు వస్తున్నా, అలాగే మంచి ఉద్యోగం రావాలనుకున్నా, లేదా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే వారి కోసం సాయిబాబా గారు
ఒక చక్కని పరిష్కారం అయితే మనకు అందించారు. మీరందరూ కూడా ఇది పాటించి మీ కెరీర్‌లో అద్భుతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.